హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ కార్నర్. ఆరీ వర్క్ నేర్చుకునే ముందు ఫ్రేమ్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దామండి. ముందు ఫ్రేమ్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ చిన్న రింగ్ మీద క్లాత్ని ఇలా పెట్టుకోవాలండి. దీని మీద మనం పెద్ద రింగ్ని పెట్టి టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ స్క్రూని కూడా మనం టైట్ చేసుకోవాలండి. క్లాత్ని కూడా మనం రింగ్ లోపల నుంచి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు టైట్గా చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే మనకి వర్క్ బాగా వస్తుందండి. ఆరీ వర్క్ అయినా నార్మల్ స్టిచ్కైనా మనకి క్లాత్ అనేది టైట్. ఇప్పుడు థ్రెడ్కి చివర నాట్ వేసుకోవాలండి. మన ఫింగర్స్ ఇలా పెట్టుకుని మనం నీడిల్తో ఇలా పుల్ చేస్తాం. ఇప్పుడు మనం క్లాత్లోంచి థ్రెడ్ని ఇలాగా బయటికి లాగాలండి. దీన్ని మనం రింగ్ లాగా ఫామ్ చేసుకుని చైన్ స్టిచ్ చేస్తాము. మనకి స్టార్టింగ్ అంత పర్ఫెక్ట్గా రాదండి. నార్మల్ థ్రెడ్తో ట్రై చేయండి. మనకి స్టిచ్ బాగా రానప్పుడు, థ్రెడ్ ఎప్పుడైనా కట్ అయినప్పుడు మనం దీన్ని రిమూవ్ చేస్తాము. అలా చేసినప్పుడు క్లాత్ మీద మనకి హోల్స్ వస్తాయండి. సో ఆ హోల్స్ని మనం ఎలా క్లోజ్ చేసుకోవాలో చూడండి. మన వేలితోటి ఆ హోల్స్ని రబ్ చేయాలండి. ఇలా రబ్ చేస్తే ఆ హోల్స్ కవర్ అయిపోతాయి. మళ్ళీ క్లాత్ నీట్గా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తానండి. ఇందులో మనం థ్రెడ్ని నీడిల్తో ఇలాగా పుల్ చేసుకోవాలి. మన ఫింగర్స్తో థ్రెడ్ని నీడిల్కి ఇలా పెట్టుకుని దాన్ని పైకి లాగాలండి. ఏది అంత ఈజీగా రాదండి. మనం ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మనకి రిజల్ట్ అంత బాగా వస్తుంది. సో ఈ వర్క్ కూడా అంతే. మనం బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. మనం దారాన్ని పైకి తీసుకున్నాక నీడిల్ని లైట్గా తిప్పాలండి. షార్ప్ పాయింట్ని మనం క్లాత్లోకి కిందకి వెళ్తుంది, ఈజీగా వెళ్తుంది. సో థ్రెడ్ని పైకి లాగాక లైట్గా నీడిల్ పాయింట్ని తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. రింగ్స్ని కూడా మనం కొంచెం లూజ్గానే వేసుకోవాలండి. టైట్గా థ్రెడ్ని లాగి రింగ్ ఫామ్ చేయకూడదు. అలా చేస్తే స్టిచ్ నీట్గా ఉండదండి. లాస్ట్ రింగ్ కొంచెం పెద్దగా తీసుకొని వేరే రింగ్తో దీన్ని లాక్ చేయాలండి. మనం నీడిల్ తోటే దీన్ని లాక్ చేసి కింద థ్రెడ్ని లాగాలి. అప్పుడు లాక్ పడుతుంది. ఈ నాట్ని కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. నాట్ని మళ్ళీ రిపీట్ చేస్తానండి. మనం థ్రెడ్ కట్ చేసుకోకుండానే అన్ని లైన్స్కి ఇలాగా కంటిన్యూగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ తిప్పకుండానే మనం ఇందాక చైన్ స్టిచ్ని పైకి వేసుకున్నామండి. ఇప్పుడు అదే చైన్ స్టిచ్ని కిందకి వేసుకుంటున్నాము. నేను ఈ సన్ షేప్ని అందుకే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఈ సన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని డైరెక్షన్లోని ఆరీ వర్క్ ప్రాక్టీస్ అవుతుందండి. స్ట్రైట్ లైన్స్ వేసుకుంటూ వెళ్ళినా మనకి బోర్ కొడుతుంది. సో ఇలా డిఫరెంట్గా సన్ని ట్రై చేయండి. అన్ని డైరెక్షన్స్లోని ఫ్రేమ్ తిప్పకుండా ఓన్లీ హ్యాండ్ తిప్పుకుంటూ థ్రెడ్ని చైన్ స్టిచ్ వేసుకుంటూ ట్రై చేయండి. మనకి ఈ నాట్ పర్ఫెక్ట్గా రావాలండి. లాస్ట్ రింగ్ని పెద్దగా తీసుకుని వేరే రింగ్లోంచి దీన్ని టైట్గా ఇలా పట్టుకుని కింద థ్రెడ్ని లాగాలి. మీకు రాలేదు అంటే మళ్ళీ వీడియో పాజ్ చేసి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలానే అన్ని డైరెక్షన్స్లోని సేమ్ ప్రాసెస్ అండి. మనము చూడండి, నేను ఫ్రేమ్ తిప్పకుండానే నీడిల్ని ఇటువైపు పుల్ చేసుకుంటున్నాను. నేను లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తాను, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ పుల్ చేశాను, డౌన్ అయితే బ్యాక్వర్డ్ పుల్ చేస్తున్నాను నీడిల్ని, అప్వర్డ్ అయితే అప్వర్డ్ పుల్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ సన్ని కనుక మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని డైరెక్షన్స్లోని ఆరీ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ వర్క్ అనేది బాగా వస్తుందండి. ఆరీ వర్క్, మగ్గం వర్క్ అంటేనే ఆరీ వర్క్ అండి. ఈ ఆరీ వర్క్ మనకి పర్ఫెక్ట్గా వస్తే మిగతా అన్ని లాంగ్ అండ్ షార్ట్ కానీ బటన్ హోల్ ఏదైనా ఫస్ట్ మెయిన్ స్టిచ్ ఆరీ వర్క్ అండి. సో మనకి ఇది కరెక్ట్గా వస్తే నెక్స్ట్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ నాట్ని అబ్జర్వ్ చేయండి. లాస్ట్ రింగ్ని పెద్దగా తీసుకుని దాంట్లోంచి వేరే రింగ్ని ఇలా పైకి లాగుతున్నానండి. కింద థ్రెడ్ కూడా మనం లాగాలి. అప్పుడే ఇది నాట్ అనేది బాగా టైట్గా ఉంటుంది. అలాగే చిన్న లైన్స్ కూడా ఇలా అన్ని డైరెక్షన్స్లోని మనం నీడిల్ని పుల్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఏదైనా ప్రాక్టీస్లోనే ఉంటుందండి. సో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది అంత బాగా వస్తుంది. నాట్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ డైరెక్షన్స్ మనకి స్టిచ్ వచ్చింది అంటే ఈ సర్కిల్ మనం ఫ్రేమ్ని ఎటు తిప్పకుండా నేను వేసినట్టు మీకు కూడా చాలా బాగా వస్తుంది. నేను ఫ్రేమ్ ఎటు తిప్పకుండా హ్యాండ్ని నీడిల్ని మూవ్ చేసుకుంటూ అన్ని డైరెక్షన్లోని సర్కిల్ని కంప్లీట్ చేస్తున్నానండి. మీకు ప్రాక్టీస్కి ఫస్ట్ నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేయండి. అది కొంచెం ప్రాక్టీస్ అయింది, నాట్ కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నాక సిల్క్ థ్రెడ్తో ట్రై చేయండి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్లో మనకి చిన్న చిన్న పీసెస్ సెపరేట్ అవుతూ ఉంటాయి ఈ నీడిల్తో స్టిచ్ చేసినప్పుడు. అందుకని ముందు నార్మల్ థ్రెడ్తో ప్రాక్టీస్ అయ్యాక సిల్క్ థ్రెడ్తో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. మనకి అన్ని డైరెక్షన్లోని లైన్స్ బాగా వచ్చాయి అంటే మనకి సర్కిల్ చాలా బాగా వస్తుందండి. నేను ఫ్రేమ్ తిప్పలేదండి, నా హ్యాండ్ డైరెక్షన్ అటువైపు చేంజ్ చేసుకున్నాను. నీడిల్ని చూస్తున్నారా, షార్ప్గా ఉన్న వైపునే మనం క్లాత్లోకి ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ నాట్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 టైమ్స్ నాట్ వేసుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది. సో నేను 2 టైమ్స్ నాట్ వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.